హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిబిఎస్ఈ బోర్డు నుంచి ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా చాలా ఎక్కువ పోస్టులతో. సో ఇప్పుడు ఏం చేద్దంటే మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్పై ఇంట్రెస్ట్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గెట్ చేయాలి అని అనుకుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ ఆల్సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి విజయవాడలో కూడా ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. అయితే మెయిన్ డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మీరు వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు వీలైతే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇక మనం జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఒకసారి జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ అవడం అయితే జరిగిందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్ నోటిఫికేషన్ అఫీషియల్లీ చూసుకున్నట్లయితే మనకి 2024 డిసెంబర్ 31 రిలీజ్ అవడం అయితే జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్స్ అనేవి చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటాయి. ఆ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా జాబ్ లొకేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే చూస్తే, యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి గ్రూప్ బి కేటగిరీకి సంబంధించి అండ్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. గ్రూప్ బి కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సూపరింటెండెంట్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు, నేను అండర్లైన్ కూడా చేస్తున్నాను. అయితే గ్రూప్ బికి సంబంధించిన సూపరింటెండెంట్కి సంబంధించి టోటల్లీ 142 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్లీ చూసుకున్నట్లయితే మనకి 70 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 70 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. సో ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మీకు షేర్ చేస్తే మీకు వీడియో లెంత్ పెరుగుతుంది, బట్ ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థం కాదు. కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఉంటాయి, నోటిఫికేషన్ రిలేటెడ్ అఫీషియల్ లింక్స్, అక్కడ క్లిక్ చేసి మీరు వివరాలు అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు మనం సూపరింటెండెంట్ జాబ్ గురించి ఒకసారి మనం క్లియర్లీ మాట్లాడితే, ఎవరైతే ఈ నోటిఫికేషన్లో ఉన్న గ్రూప్ బి కేటగిరీకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది 7th CPC నార్మ్స్ ప్రకారం లెవెల్ 6లో శాలరీ పే చేస్తుంది. లెవెల్ 6లో శాలరీ అంటే మనకి విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి ఇనీషియల్గానే 50,000 ప్లస్, అంటే 50,000 కన్నా ఎక్కువే శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ జూనియర్ అసిస్టెంట్ గురించి మాట్లాడితే, జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC నార్మ్స్ ప్రకారం లెవెల్ 2లో శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2లో శాలరీ అంటే మనకి విత్ ఆల్ అలవెన్సెస్. ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి మీరు సెలెక్ట్ అయిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ మీకు ప్రతి నెల కూడా 30 నుంచి 35,000 మధ్యలో శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వివరాలు అనేది క్లియర్లీ అయితే గుర్తుంచుకోవచ్చు. అండ్ ఆల్సో సూపరింటెండెంట్ జాబ్కి చూసుకున్నట్లయితే మాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. జూనియర్ అసిస్టెంట్ జాబ్కి చూసుకుంటే మాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే. రిజర్వ్డ్ కమ్యూనిటీ క్యాండిడేట్స్కి అనేది చూసుకున్నట్లయితే SC ST కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేసిన పోస్టులు ఉంటే వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్. పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే వాళ్ళకి 10 years. పర్సన్ విత్ డిజబిలిటీ ప్లస్ OBC అయి ఉంటే 13 years. పర్సన్ విత్ డిజబిలిటీ ప్లస్ SC ST అయి ఉంటే 15 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి క్లియర్లీ డీటెయిల్స్ అనేది మెన్షన్ అనేది చేశారు. ఇక్కడ మీరు వివరాలు అనేది చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతే మీకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అనేది అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా విజిబుల్గా అయితే ఉన్నాయి. ముందుగా మీకు నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్లో ది క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ రిప్లికెంట్ అయితే చేస్తున్నారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయంలోకి వెళ్తే, ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి చూసుకున్నట్లయితే మనకి 2025 January 1 నుంచి 2025 January 31 వరకు ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫుల్లీ తెలుసుకుని అప్లై అయితే చేయొచ్చు. అయితే అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి కదా. ఆ అప్లికేషన్ ఫీజు అనేది చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్, OBC అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే 800 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోండి, మీరు అప్లై అయితే చేయాలనుకుంటే బోత్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా అప్లై అయితే చేయొచ్చు. సో ఆ డీటెయిల్స్ కూడా మనకి మెన్షన్ అయితే చేశారు. ఇక అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే SC ST, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే
వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఉంటే వాటికి సంబంధించిన వివరాల్లోకి అయితే వెళ్తే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపరింటెండెంట్ జాబ్ని గ్రూప్ బి కేటగిరీలోకి రావడం జరుగుతుందని మెన్షన్ చేయడంతో పాటు ఎవరైతే ఈ సూపరింటెండెంట్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు ఈ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు ఈ సూపరింటెండెంట్కి సంబంధించి. తర్వాత మనకి మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సచ్ యాజ్ విండోస్, ఎంఎస్ ఆఫీస్, హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ డేటాబేస్ అండ్ ఇంటర్నెట్. అంటే మనకి ఏవైతే కంప్యూటర్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా వర్క్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది చూసుకున్నట్లయితే ఈ సూపరింటెండెంట్ జాబ్కి మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో 2 స్టేజెస్లో రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని చెప్పారు. టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1లో చూసుకుంటే మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, టైర్ 2లో డిస్క్రిప్టివ్ రిటర్న్ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు మనకి సెలక్షన్ ప్రాసెస్లో టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పారు. ఆ టైపింగ్ టెస్ట్ అనేది చూసుకుంటే మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో కానీ టైప్ చేయాలి. అయితే అది టైప్ రైటర్ మీద అయితే కాదు, కంప్యూటర్ కీబోర్డ్ మీదే మీరు ఏ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని 35 వర్డ్సా 30 వర్డ్స్ అనేది డిసైడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్, హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాలి. ఇదైతే మనకి సూపరింటెండెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అడిషనల్ క్వాలిఫికేషన్స్, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇక ఇప్పుడు మనం సేమ్ యాస్టీస్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి చూసుకున్నట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మనకి ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇంటర్మీడియట్లో సిఈసి, ఎంఈసి, ఎంపీసీ, హెచ్ఈసి అనే గ్రూప్ రిజిస్ట్రేషన్స్ లేవు. మీరు ఏ గ్రూప్తో అయినా అప్లై అయితే చేసుకోవచ్చు, ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నారు. మనం క్లర్క్ జాబ్ చూసుకున్నా లేదా జూనియర్ అసిస్టెంట్ జాబ్ చూసుకున్నా ఖచ్చితంగా టైపింగ్ అయితే ఉంటుంది. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. టైపింగ్ స్పీడ్స్ అనేవి చూసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో టైపింగ్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా కంప్యూటర్ కీబోర్డ్ మీదే, టైప్ రైటర్ మీద అయితే కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి క్లియర్లీ డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటారా ఒకే ఒక టైర్లో ఉంటుంది, అంటే ఒకే ఒక స్టేజ్లో ఉంటుంది. అది చూసుకుంటే మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, తర్వాత చూసుకుంటే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ రెండింటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవైతే మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఆల్సో సిలబస్కి సంబంధించిన ప్రతి టాపిక్లో ఏ సబ్ టాపిక్స్ ఉంటాయనేది ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్గా ఇచ్చారు. సో అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే పాసిబుల్ కాదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేసి మీరు పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని పూర్తి డీటెయిల్స్ అనేది మీరు ప్రాపర్లీ చెక్ చేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాటికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో ఆ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుందని చెప్పేసి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఎగ్జామినేషన్ బైలింగ్వల్ అని మెన్షన్ చేశారు, అంటే హిందీ ఆర్ ఇంగ్లీష్లో జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూసుకుంటే టైర్ 1కి సంబంధించి అక్రాస్ ఇండియా మొత్తం మీదుగా కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. సో మన బ్యాడ్ లక్ ఏంటంటే హైదరాబాద్ అనేది ఎగ్జామ్ సెంటర్గా లేదు, బట్ గుడ్ లక్ ఏంటంటే మనకి విజయవాడ అనేది ఎగ్జామ్ సెంటర్గా అయితే ఉంది. సో ఓవరాల్లీ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసి అనిపించిన ఈ నోటిఫికేషన్పై, లేదు మీకు ఈ నోటిఫికేషన్పై ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపించినా తప్పనిసరిగా కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ముందుగా నేను చెప్పాను కదా, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయమని. ఇన్ కేస్ మీకు ఎక్స్ప్లెనేషన్ బెటర్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే, సజెషన్స్ ఇవ్వాలన్నా సరే కామెంట్ అయితే చేయొచ్చు. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నాను.